42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలు ఏ ఎన్నికలైనా సరే మున్సిపల్ కానివ్వండి, సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే వెళ్తామని చెప్పేసి శ్రీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి కులగణన చేసి ఇంటింటి సర్వేలు చేసి ఉన్న డబ్బులంతా ఎగ్గొట్టి పంగనామాలు పెట్టి కులగణన కూడా సంపూర్ణంగా చెయ్యలేదు. అది కూడా 60% కూడా చేశారో చెయ్యలేదో నాకు అది దేవుడికి తెలుసు. కానీ నాకు తెలుసు అయితే 60% చేసినా కానీ మేము అందులో 60% పైగానే బీసీలో ఉన్నాము. మీరు ఎక్కడున్నారు అసలు? 60% అన్నా కానీ మాకు ఇచ్చింది 42% రిజర్వేషన్లతోనే మేము ఎన్నికలకి వెళ్తాము. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకే వెళ్తామని చెప్పినారు. ఎక్కడ మీరు ఎక్కడ పెట్టుకున్నారు? మా బీసీల మద్దతుతోని వచ్చి మా మధ్యలో కూర్చొని మా నిరసన తెలిపి అన్ని తెలిపి మేము రిజర్వేషన్లు కల్పిస్తాము అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏలుతున్నారు మీరు. ఆ స్పోర్ట్స్ అని ఈ స్పోర్ట్స్ అనేసి మేము బుల్లెట్ ట్రైన్ బెంగళూరుకి ఏమిటికి బుల్లెట్ ట్రైన్ కోసం నువ్వు మోదీ గారికి వెళ్ళి ఇస్తావా చస్తావా అనేసి నువ్వు బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తావా చస్తావా దీనికోసం చావు. నువ్వు దేనికోసమో చావాల్సిన అవసరం లేదు. నువ్వు 42% రిజర్వేషన్ల కోసం నువ్వు వెళ్ళి ఫైట్ చేయి. కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ కూడా లేదు. దానికోసం ఫైట్ చేయి. దేనికోసం ఫైట్ చేస్తున్నావు? కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లతోనే ముందుకెళ్ళాలి. లేదంటే మీ ఇల్లు ముట్టడి చేస్తాము. ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైతే బీసీ బిడ్డలు ఉన్నారో మీరు బీసీ 42% రిజర్వేషన్ల కోసం ఫైట్ చేయండి. లేదంటే రాజీనామా చేసేసి ఇంట్లో మూసుకొని కూర్చోండి. అప్పుడు మీరు బీసీ బిడ్డలు అనేసి మేము సంపూర్ణంగా ఒప్పుకుంటాం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే బీసీ బిడ్డలు ఉన్నారు. కాబట్టి మీరు దాచుకొని మేము చేస్తున్నామని మా దగ్గర వచ్చి ఏదో మొట్టికాయలు వేసి చెప్పడం కాదు. మేము అక్కడ మొట్టికాయలు వేస్తున్నాము మా దగ్గర వచ్చి అహహా అని చెప్పడం కాదు. మీరు ఉన్నది అక్కడ ఫైట్ చేస్తే 42% ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు అవుతాయి. లేదంటే రాజీనామా చేయండి. రాజీనామా చేసేసి ఇంట్లో కూర్చోండి. మా ఎంబడి తిరగండి. బీసీ బిడ్డలే కదా, మాతో తిరగండి. మేము బీసీ బిడ్డలను ఒప్పుకుంటాం. బీసీల మధ్య నేను బీసీ బిడ్డను కాకపోయినా రెడ్డి బిడ్డను అయినా సరే నేను బీసీల మధ్యలోనే తిరుగుతాను. బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి బీసీ మధ్యలోనే తిరిగిన దొంగ రేవంత్ రెడ్డి ఇప్పుడు మోకం ఎక్కడ పెట్టుకున్నా వచ్చి బీసీల మధ్యలో తిరుగు చూస్తా. నేను మొన్న జంతర్ మంతర్లో వచ్చి పిసిసి అధ్యక్షులు గారు మహేష్ గౌడ్ గారు మీరు వచ్చి హామీలు ఇచ్చారు. ఏమని? మున్సిపల్ ఎన్నికలలో మేము 42% రిజర్వేషన్లతోనే వెళ్తామనేసి. ఇప్పుడు ఎక్కడ పెట్టుకున్నారు మోకము? వచ్చి బీసీలకి చెప్పండి ముందు 42% రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పించిన తర్వాతనే మున్సిపల్ ఎన్నికలకి వెళ్తామని. లేదంటే రాజీనామా చేసి మా ఎంబడి తిరగండి. లేదంటే మేము ఆషామాషిగా మా శాంతియుతంగా చేసిన ధర్నాలే చూసినాము. మా ఇంకో షాడోని చూడకండి. కాబట్టి 42% రిజర్వేషన్ని అమలు చేశాకే మున్సిపల్ ఎన్నికలకి వెళ్ళాలి. బీసీలని మభ్యపెట్టినారు. 42% మీకు కల్పిస్తాము. నేను రెడ్డి అయినా కానీ నేను బీసీల కోసమే పనిచేస్తా. ఒక బీసీకి 42% రిజర్వేషన్లు అమలు చేసి కల్పించిన తర్వాత చరిత్రలో నిలిచిపోయేది 42% రిజర్వేషన్లు కల్పించి కాదు. ఒక దేశ ద్రోహిగా, ఒక దొంగగా నిలిచిపోతావు. 42% రిజర్వేషన్లు కల్పించక ఎట్లయినా దొంగవే అని అందరికీ తెలిసిన విషయమే. 42% రిజర్వేషన్లు కల్పించాలి. లేదనంటే మీ ఇల్లులని మహిళలే అంతా కలిసి ముట్టడి చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. బీసీలు అంటే చిన్న చూపు చూడను. బీసీలు అంటే నాకు చాలా, నేను బీసీ బిడ్డను కాకపోయినా కానీ బీసీల కోసమే పనిచేస్తాను. 42% రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పేసి నువ్వు అందరినీ మభ్యపెట్టినావు. కానీ నిజంగానే నువ్వు బీసీలు అంటే నీకు చిన్న చూపే. అది నీకు వెనక ఉంది, ముందు నటిస్తావనేసి ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమైపోయింది. మున్సిపల్ ఎన్నికలకు ఎలా వెళ్ళావు నువ్వు? సమ్మక్క సారక్క జాతరల్లో క్యాబినెట్ మీటింగ్ ఎలా చేస్తావు నువ్వు? 42% రిజర్వేషన్ల ముందు కల్పించిన తర్వాతనే ఎన్నికలకి వెళ్ళాలి. అలాగే సర్పంచ్ ఎన్నికలకు కూడా అలాగే చెప్పినావు. మా సత్తా ఏందో మేము నిరూపించుకున్నాం. బీసీలంతా చాలా చైతన్యవంతమైనారు. ముందుకి మాత్రం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఊరుకునేది లేదనేసి డిమాండ్ చేస్తాం.